ఏమే నిన్ను సైడ్ డిష్ తీసుకురమని ఎంతసేపు అయింది? తొందర. ఏంటి ఇలా తాగుతున్నావు? ఇలా తాగితే కడుపు అంతా మండి కాలిపోతుంది. అదే నాశనం అయిపోయింది కదే. నాశనం అంటే జీవితమే నాశనమైందే. నా జోసు ఎప్పుడన్నా బాధపడి నువ్వు చూసావా? కష్టంగా ఉంది. ఒక ఇంట్లో ఆడపిల్ల కాలు పెడితే గొడవలే నిన్ననే. ఇక్కడ అలాగే ఆపోజిట్టే. ఆ అల్లుడని కూడా ఆ కుటుంబాన్ని విడదీస్తున్నాడు. యాని చూసుకున్న అబ్బాయి చూడు, మాట ప్రవర్తన అస్సలు నచ్చలేదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకే. నువ్వెందుకు ఇవన్నీ చూస్తావు? నువ్వు వాడిని చూస్తవే సరిపోయింది కదా నీకు. నీ గురించి తెలియక నేను పెళ్లి చేసుకున్నాను. చూడండి, నన్ను మాత్రం కెలకొద్దు. ఏదేమైనా నిన్నొక్క మాట అనకూడదే. నీకు నోరెక్కువ అని చెప్తున్నా. అక్కడ జరిగేవన్నీ నువ్వు అమ్మలక్కలకి చెప్పి వాళ్ళ కుటుంబం విడిపోయేదాకా వచ్చిందనుకో, నిన్ను ఏం చేస్తానంటే. అప్పీల్ వెళ్ళింది కాబట్టి 25 నుంచి 24 తక్కువ చేశారు. అది 4 విధాలుగా కడితే చాలు. ఒకటైపోయిందిగా, మిగతాది మెల్లగా తీర్చేస్తాను. కొన్ని డబ్బులు చెల్లించి ఇప్పటికి జప్తు ఇవ్వకుండా చూసుకోవడం మంచిది, కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏ క్షణమైనా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఆయన ఏదో ఒకటి చేస్తారులే, మనం ఎందుకు ఊరికే టెన్షన్ అవ్వటం? అవనక్కర్లేదు, టెన్షన్ అవనక్కర్లేదు. అయితే అంతా అయిపోయినట్టే. తర్వాత మీ షైన్ కూడా తగ్గుతుంది. ఏం కాదు, అన్నయ్య జాగ్రత్తగా ప్రతి విషయం చూస్తున్నారు. మీ దగ్గర చనువు ఉన్నందువల్ల అడుగుతున్నాను. ఒకవేళ ఇక్కడ ఏమి జరగలేదంటే మీకు కూడా ఏ సమస్య రాదు. మీకు అర్థమవుతుందా? ఏంటి ఇద్దరు ఏదో గుసగుసలాడుతున్నారు? నీ గొప్పల గురించి చెప్పుకుంటున్నావు. అలాగా? అయితే మీకు నీళ్ళు ఇవ్వడం. పోయవే ఒక గ్లాసు. ఈ ఇంట్లో తాగడానికి పర్మిషన్ ఉన్న ఒకే విషయం ఆ మంచినీళ్ళే. ఇక్కడ నాకు చిరాగ్గా ఉంది. ఏ పని చేయకుండా 3 పూటలు తినే సుఖం మా పిల్లలకి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇద్దరు ఇలా తిని తిని లావయ్యారా? కుటుంబ భోజనం అని విన్నాను, కానీ ఇది కొంచెం ఓవరేలే. నేను ఇది ఓర్చుకోలేకపోతున్నాను. జీవితంలో కాస్త ప్రైవసీ ఇష్టపడనోడు ఎవడుంటాడు? మీకు అలాంటి ఆశలు లేవా? నిజం చెప్పండి. ఇక్కడ ప్రైవసీకి లోటు లేదు. ఎవరైనా ఏవైనా తినొచ్చు. నచ్చినట్టు ఉందని చెప్పకండి, భోజనం ఉందనండి అంతే. అదే తన చేతులతోనే వంట చేసి తన భర్తకి వడ్డించటంలో ఒక సుఖం ఉంటుంది. అవన్నీ ఆడవాళ్ళకే అర్థమవుతాయిలే. ఏంటి అంటే మేము ఆడపిల్లలం కదా, మాకు కూడా ఆశలుంటాయి. మరెందుకు మీకు నచ్చినట్లు మీరు ఉండట్లేదు? ఇదిగో మేము నేర్పిస్తాము ఎలా ఉండాలని. మేము అని చెప్పొద్దు, నేను అని చెప్పండి. ఓహో, కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నారా? ఈ అలవాట్లన్నీ వాళ్ళకి తెలుసు. ఇలా బతకటం కూడా ఓ సుఖమే. నాకేమా సుఖమొద్దు. ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో వండిన భోజనం మాత్రం చాలు. మీ వల్ల కాదంటే చెప్పండి. ఈ ఊర్లో ఎన్నో హోటళ్లు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మేవలా అందరూ కలిసి వండుకోవడం కాదు, వాళ్ళు విడివిడిగా వండుకోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. లేదు, ఎవరిని ఎదిరించినట్టు ఉండదు కదా. అందరూ ప్రశాంతంగా తినొచ్చు కదా. అందరితో నేను మాట్లాడి చెప్తాను. ఒకవేళ నేను చెప్పేది తప్పనిపిస్తే వద్దు, మీరే ఆలోచించండి. ఎవ్వరు దీన్ని వ్యతిరేకించరు. మీరు చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది. అది కరెక్టే, కానీ మా భర్తకి తెలిస్తే అప్పుడు ఉంటుంది. అవును, చంపేస్తారా ఏంటి? కొత్తగా పెళ్ళయ్యాక చుట్టాలు ఇంటికి పిలిచి భోజనం పెడతారు, అదొక సాంప్రదాయం. అలాగే మనం ఒకరోజు పెద్దన్నయ్య ఇంటికి వెళ్దాము, ఇంకొక రోజు నిక్సన్ ఇంటికి వెళ్దాము. ఎవరైనా రావద్దంటారా? లేదు, అలా అనలేరు. అయినా కూడా బాబు, అది కరెక్ట్ కాదు. అంతా సర్దుకుంటుంది. తీసుకోండి అమ్మా, ఇందులో స్వీట్స్ ఉన్నాయి. వీళ్ళందరి మొహం చూస్తుంటే డల్లుగుంది కదా. నువ్వు వెళ్ళి ఏంటని చూడు.
నేను మా ఇంటికి వెళ్తా. అక్కడ ఉంది కదా పెద్ద రాక్షసి. ఏమైంది అందరు ముఖాలు ఇలా పెట్టుకున్నారు? అల్లుడు కూడా పెద్దన్న ఇంటికి వెళ్ళారు. అక్కడేం చేస్తున్నారు? ఈ రోజు అక్కడ విందు భోజనం. అరే అంతేనా? నేను వెళ్ళి చూసిస్తాను. ఒక కుటుంబ చరిత్రమే మార్చి రాయపడిపోయే రోజు ఈ రోజు. నాన్ వెజ్ తీసుకురా. సాంబార్లో ఏదో కొంచెం తక్కువైంది. అదేంటంటే ఇంటికొచ్చి ఇంకా ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను, ఏదో ఒక లోటు ఉండొచ్చు. అదంతా 2 రోజుల్లో సెట్ అవుతుంది. ఆ తర్వాత రేపటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ నేను చూసుకుంటాను. వద్దు వద్దు, విందు భోజనం అన్నారని అందుకు ఒప్పుకున్నాను. మా కుటుంబంలో ఇటువంటి అలవాట్లు లేవు. ఇలాగే కదా అన్ని అలవాటు చేసుకోవాలి. ఆ, ఆ, అరే పర్వాలేదే, లిల్లీ బామ్మ ఎందుకు రాలేదు? ఆ, ఆ. ఓ నా గురించి చూస్తున్నారా? నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, పిలవనక్కర్లేదు, మనమందరం తినేసాం కదా. ఉమ్. ఓ సరే, మనం ఇంకో రోజు కలుద్దాం, సరేనా? ఛ, తప్పయిందే. తన్ని ఎలాగైనా ఒప్పించి లిల్లీని తీసుకురావాల్సింది. అది బామ్మతో తినడానికి ఎవరైనా ఉండాలి కదా, అందుకే ఆవండి పిలవలేదు. అంతే కదా. సమస్య లేదు, ఒక చేంజ్ కోసం అంతే. బామ్మ దీని గురించి దిగులు పడుతున్నారు. ఎక్కడా పడుకున్నారా? లేదు, భోజనం చేయకుండా కూర్చొని ఉన్నారు. రోజావే చిన్ని రోజావే, అలిగావా చిన్ని రోజావే, నీ చిలిపితనాన్ని. ఆప్రా, చావుడికి ఏదైనా పాటుంటే పాడు. ఎందుకని? నాతో మాట్లాడవా? ఇలా చూడండి, తెరవబోతున్నాను, కొంచెం కూడా ఏమైనా చూసుకోండి. అయ్యో ఏడుస్తున్నారా? సరే నేను తాగను, ఇదిగో తీసేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని కాస్త పట్టుకోండి. బాధ గీద అన్ని క్షణాల్లో మాయమైపోతుంది. లేదురా, అది నేను పోయేటప్పుడే పోతుంది. నువ్వు అక్కడ కూర్చొని తిన్నావా? అక్కడ తింటే ఏంటి దిగదా? ఇల్లు కుటుంబం వచ్చిన తర్వాత అందరికీ ఆశ అంటూ ఉంటుంది, అందులో ఏం తప్పు? నేను ఈ ఇంటికి వచ్చి 60 ఏళ్ళయింది. ఇప్పటిదాకా నా ఆశ ప్రకారమే జరిగింది. ఇక మీ ఇష్ట ప్రకారమే జరగని. వెళ్ళరా, వెళ్ళు. అయితే భోజనం వద్దు. నాకు ఆకలిగా లేదురా. మీకు వద్దంటే నాకు వద్దు. అయితే నువ్వు తినలేదా? మీ 2 పెగ్గులు వేస్తేనే కదా నాకు నిద్ర పట్టేది. దా, దీన్ని కాస్త పట్టుకో. జోసు, నా మనవుడా, నువ్వు ఈ బామ్మని వదిలేసి వెళ్ళిపోతావారా?